అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మటర్ చేస్తూ మన సిస్టర్ చూసారట. అంతే, మనస్సు మనీ పర్సు పారేసుకుని ఎండలో పిచ్చుకుగా తిరుగుతున్నారు. మణి పరిస్థితి పారేసుకున్నారా? ఎక్కడ బాబు మధ్యలో డోంట్ డిస్టర్బ్. కమలకు సక్కురా. చూడండి, వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లెలు పెచ్చగా నచ్చేసిందట. మీ చెల్లిని చేసుకోకపోతే వారు బతకరట, ఎవరిని బతకనివ్వరట. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట, ఒప్పుకోకపోతే రేపట. అంతటి బెస్ట్ విలను ఉత్తమ హంతకుడు మాకు బాగవుతాడా? కాదు, మీ చెల్లికి మొగుడవుతాడు. వాడు నా చెల్లెలకే మొగుడవ్వాలి, మాకే బావ కావాలి. అది ఎలా కుదురుతుందండి? ఎందుకు ఎందుకు కుదరదు? టెల్మీ ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్వేసేయండి బాబు. లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా? అంతా వాడి ఇష్టమేనా? ఆ కోటయ్య అనుకోకుండా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు ఇచ్చేస్తాను. బ్రదర్ టెలిఫోన్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా, కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి. చీకొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలం దేవినా దాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైటా, ఒక వెయిటా, ఒక సీటా, ఒక నీటా. మీకు మా చెల్లి అయితే అమరీష్ పుడి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాబట్టి